హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్సు మారేడుమిల్లి. ఇప్పుడైతే నేను రంపచోడవరం నుంచి లోపలికి ఇంటీరియర్ విలేజెస్ ఉంటాయి కదండి, అవైతే చూపించాలనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు తొక్కారు పచ్చడైలే? ఎవరు తొక్కారు? గ్రామంలో నివసించే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఇలా పుల్లలు తలపై మోసుకొని వస్తారండి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి గ్యాస్ ఉండదు కాబట్టి ఈ పుల్లలు తీసుకొని వచ్చి ఆ పుల్లలతోనే వాళ్ళు వంట చేసుకుంటారన్నమాట. ఇది బూసుగూడెం అనే గ్రామం అండి. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది, అంటే 1 to 5th వరకు ఉంది. ఇంకొకటి ఇక్కడ లేడీస్ హాస్టల్ కూడా ఉంది. ఇక్కడ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు అంటే లేడీస్ అన్నమాట, గర్ల్స్ వాళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న గర్ల్స్ అందరూ ఇక్కడ ఈ స్కూల్లోన చదువుతూ ఉంటారనమాట. ఇది చూసారండి చిన్న కాలువ, కానీ ఇక్కడ వర్షం పడినప్పుడు పొంగుతూ ఉంటుందండి. ఈ పొంగినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే మనుషులు ఆ కాలువ వెంబడి కొట్టుకుని కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడ చూసారండి ఎంత బాగుందో ప్రకృతి, నిజంగా చాలా బాగుంది నేచరు. ఇది చూసారా తాడి చెట్లు ఉన్నాయి కదండి, దారి పొడవునా తాడి చెట్లు ఉన్నాయి. అంటే పూర్వకాలంలో ఒక ఊరు ఉంది అని ఎలా తెలిసేదంటే ఇలా తాడి చెట్లు ఎక్కువగా చూసారా. ఇక్కడ మామగారు కూడా చేలోకి వెళ్ళి పుల్లలు తలపై మోసుకొని వస్తున్నారు. ఇక్కడ కూడా చాలా బాగుంది గ్రీనరీ, అంటే పంట పొలాలు పండిస్తున్నారనమాట. రంపచోడవరం అంటే రోడ్డు మీద ఉండే విలేజెస్లో అయితే కోతులు ఎక్కువగా ఉంటాయండి. అయితే ఇక్కడ చూసారా ఈ ఇంటీరియర్ ప్లేసెస్లో ఇక్కడ అంత కోతులేమి ఉండవు కాబట్టి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇది గురుమామిడి అనే విలేజ్ అండి. ఇక్కడ చూసారా ఇక్కడ తను నడుచుకుంటూ వెళ్తుంది, పాపను తీసుకొని వెళ్తుంది చూసారా. అంటే అందరికీ బళ్ళు అంటే వెహికల్స్ అనేవి అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి గ్రామంలో ఉన్న వాళ్ళు చాలామంది అనమాట, వాళ్ళు ఏం చేస్తుంటారంటే కాలినడకన ఏదైనా వస్తువులు తీసుకొని రావాలి అంటే తెచ్చుకోవాలి చేయాలన్నా కూడా కాలినడకన వెళ్తుంటారు. ఈ పిల్లలు చూసారా వీళ్ళు వేరే విలేజ్కి ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇక్కడ రోడ్డు కూడా అస్సలు బాగోలేదు. ఇవి గ్రామాల్లోన ఎక్కువగా ఎర్రరేగడి భూములు ఉంటాయి కొండపొడుల్లో, అలాంటి దగ్గర జీడిమాడు తోటలు అనేవి వేసుకుంటూ ఉంటారనమాట. ఈవిడ చూసారా ఆడ మగ అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారండి. ఎవరైనా ఆడ కానీ మగ కానీ ఎవరైనా కూడా ఆవుల్ని కాసుకుంటారనమాట. వీళ్ళు చూసారా మార్కెట్కి వెళ్తున్నారు. అంటే మార్కెట్ అంటే మన సిటీల్లో అయితే మార్కెట్ ఉంటుంది కానీ విలేజెస్లో అయితే మార్కెట్ ఉండదండి. ఓన్లీ ఒక 4-5 విలేజెస్కి కలిపి ఒక ప్లేస్లోన సంత అనేది ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ టైంలోనే అందరు వెళ్ళి ఆ సంతకు వెళ్ళి ఆ సరుకులు అనేవి తెచ్చుకొని ఆ 1 వీక్ అంతా వాటితోనే రన్ అవుతుంటారనమాట. ఇక్కడ ఇది పసుపు వేసుకున్నారు వాళ్ళు ఆ ఇంట్లో అన్నమాట. ఆ పైన చూసారా బీర పాదు ఉంది, పక్కన గుమ్మడి చెట్టు కూడా ఉంది. అంటే వీళ్ళకి రైనీ సీజన్లో ఏమి కావాలి, ఆ టైంలోనే ఏం పండుతాయి అన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని వాళ్ళ ఇళ్ళల్లోనే పెంచుకొని వాటితోనే తింటారనమాట. ఇది వైదపూడి అనే విలేజ్ అండి. చూసారా చాలా బాగుంది. ఈ విలేజ్లో కూడా అంటే రావడానికైతే చాలా కష్టపడ్డాము, ఎందుకంటే రూట్ అనేది అస్సలు బాగోలేదండి. మేము కారు మీద వచ్చి కారు వెలమల కోట అనే ఊర్లో అక్కడ విడిచిపెట్టి అక్కడ నుంచి వేరొకరు బైక్ వేసుకొని మేము ఈ వైదపూడి అనే విలేజ్ వచ్చాము. ఇక్కడ చిన్న పని ఉండింది, ఆ పని కోసమని మేము వచ్చాము. ఇక్కడ చూసారా ఎంత బాగుంది, మొక్కజొన్న చేను గంటి చేను 2 కలిపి వేశారు. నిజంగా చూడటానికి చాలా బాగుంది. ఉంటారు ఓడపల్లి గురమాడి దగ్గర. అవునా, కానీ ఇది రోడ్డు చాలా భయంకరంగా ఉంది. దూరమే కదా, ఇలా వెళ్ళాలా ఓడపల్లి? ఊరైతే చాలా బాగుంది చక్కగా, కానీ వెళ్ళాలంటేనే కష్టం. మీకు జ్వరాలు అలాంటివి వస్తే ఎక్కడికి వెళ్తారు? చోడవరమేనా? ఆటోస్ అవి తిరుగుతాయేమో కదా. సరే అమ్మా.
వ్యవసాయం అనేది చాలా బాగా చేస్తున్నారు. ఎవరి ఫ్యామిలీకి కావలసినటువంటి ధాన్యాన్ని వాళ్ళే ఇక్కడ వేస్తారనమాట పంటలు. ధాన్యాన్ని చక్కగా వాళ్ళు సంవత్సరానికి సరిపడా కూర్చుకుంటారనమాట. వీళ్ళు కొంచెం మంది ఇలా నడుచుకుంటూ వస్తున్నారు, కొంతమంది పెద్దవాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. గ్రామాల్లోన చాలామంది ఇలా నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారండి. అదే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇది ఇక్కడ చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కిందన చిన్న కాలువ నుంచి వాటర్ వస్తుంది, దీంతో వాళ్ళు కిందన వ్యవసాయం చేసుకుంటున్నారనమాట. మేము ఇక ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు ఒక బాక్స్ అనేది కనిపించింది. ఊర్లో పండగ చేసినప్పుడు ఊర్లో ఉన్నటువంటి పూజారులు, ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, ఊర్లో జనాలు కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే పూజ చేసి అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ తీసుకొని వచ్చి ఊరు బయట వదిలేస్తారంట. అంటే మా ఊరికి ఎటువంటి కీడు జరగకూడదు అని చెప్పేసి వాటన్నిటిని దుష్ట శక్తులన్నింటిని తీసుకొచ్చి ఊరు బయట వదిలేస్తారంట. ఇదైతే నాకు తెలిసిందండి. నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. మరి